సో బయాలజికల్ ట్రూత్ ఏంటో నిజం ఏంటో తెలుసుకుందాం. అమ్మాయి వయస్సు 30 ఉందనుకోండి, దానికి ముందు ఎగ్ క్వాలిటీ బాగుంటుంది. 35 తర్వాత ఎగ్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 38 తర్వాత ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. మీ గ్రాండ్ పేరెంట్స్ ఫర్టైల్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రైట్ బయాలజికల్ ఏజ్లో ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ట్రై చేసే లోపల బాడీ అలసిపోతుంది, బాడీ టయర్డ్ అయిపోతుంది. అదే కాకుండా ఎన్వైరన్మెంట్, వాతావరణం కూడా డిఫరెంట్ కదా. 50s క్లీన్ ఎయిర్ ఉండే, ప్లాస్టిక్ ఫుడ్ లేకుండే, మొబైల్ రేడియేషన్స్ లేవు, కెమికల్ ఎక్స్పోజర్ లేదు, కాస్మెటిక్స్ లేవు, పెస్టిసైడ్స్ లేవు ఫుడ్లో. సో ఆ చేంజెస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల కణాలలో DNA డ్యామేజ్ చూడడము, మైక్రో ప్లాస్టిక్స్వి రెమినెంట్స్ అంటే కొన్ని పదార్థాలు ఓవరీస్లో, టెస్టిస్లో చూడడం జరుగుతుంది. BPA థాలైట్స్ వల్ల హార్మోన్స్ డిస్టర్బ్ అవుతుంది. హెవీ మెటల్స్ వల్ల ఎగ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 25% పడ్డాయండి స్పర్మ్ కౌంట్ గ్లోబలీ. 50 yearsలో చూస్తుంటే 25% పడిపోయినాయి. సో ఈరోజు ఫర్టిలిటీ డిక్లైన్ అవుతుంది, తగ్గుతుంది. కానీ వాతావరణం వల్ల కూడా చాలా ఈ ప్రాబ్లం మనం చూస్తున్నాం. ఫుడ్ కూడా తేడా ఉంది. 50sలో ఏంటంటే ఇంటి ఫుడ్ తినేవాళ్ళు, న్యాచురల్ ఘీ తినేవాళ్ళు, సీజనల్ వెజిటేబుల్స్, ఏ సీజన్కి ఆ సీజన్ తగ్గట్టుగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినేవాళ్ళు. ఈ ప్రోటీన్ పౌడర్స్ లేవు, జంక్ ఫుడ్ లేదు. ఇప్పుడు మనం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం. ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, షుగరీ డ్రింక్స్ ఎక్కువ ఉన్నాయి, కెఫిన్ చాలా ఎక్కువ తాగుతున్నాము. మీట్లో కూడా హార్మోన్ ఇంజెక్టెడ్ మీటే తింటున్నాము మన చేతుల్లో లేకపోయినా. ఈ ఫుడ్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, PCOS, లో టెస్టోస్టెరాన్, ఎగ్ క్వాలిటీ మెచ్యూర్ అవ్వకపోవడము, పిండం క్వాలిటీ బాగుండకపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. సో మనం పాతకాలంలో ఏంటంటే లైఫ్ని నరిష్ చేయడానికి తిన్నారు. ఇప్పుడు మనం టైం సేవ్ చేయడానికి తింటున్నాము, దానివల్ల మన ఫర్టిలిటీ కూడా పడిపోతుంది. స్లీప్, స్ట్రెస్, హార్మోన్స్ కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్. ముందుగా జనాలు 9-10 వరకు నిద్రపోయేవాళ్ళు, సూర్యోదయంతో లేచేవాళ్ళు, నైట్ షిఫ్ట్స్ ఉండేవి కావు. ఈ ఇన్స్టాగ్రామ్ యాంగ్జైటీ లేదు, కంపారిజన్ లేదు. అంటే ఇంత పొడుగున్నాడు, ఇంత సన్నగున్నాడు, ఈ మసిల్స్ ఉన్నాయి, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నానని ఈ కంపారిజన్ లేదు. సో స్ట్రెస్ లేదు. 20sలో వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే మనకి ఈ లేట్ నైట్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. ఈ స్క్రీన్స్ వల్ల బ్లూ లైట్ వస్తుంది. ఈ బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ బ్లాక్ అవుతుంది. దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా కామన్. సో ఈ నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి ఓవ్యులేటరీ డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. స్ట్రెస్ ఉండడం వల్ల లిబిడో అంటే భార్యాభర్తలు కలవలేకపోతున్నారు. కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఫర్టిలిటీ హార్మోన్స్ కూడా పడిపోతున్నాయి. ఈ మహిళల్లో అండం విడుదల అవ్వడం కూడా సరిగా అవ్వట్లేదు. ఇది ఎందుకు అవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు రెస్ట్ చేయట్లేదు. పురుషుల్లో కూడా లో స్పర్మ్ కౌంట్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల చూడడం జరుగుతుంది. ఇంకోటి ఇంటిమసీ కనెక్షన్. 50sలో న్యాచురల్ అట్రాక్షన్ ఉండేది, లెస్ పర్ఫార్మెన్స్ ప్రెషర్ ఉండేది, కంపారిజన్ ఉండేది కాదు. అన్రియలిస్టిక్ బాడీ స్టాండర్డ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. ఇలా సన్నగా ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, మసిల్స్ ఇలా ఉండాలి. సో దీస్ అన్రియలిస్టిక్ బాడీ స్టాండర్డ్స్ వల్ల క్లోజ్ అవ్వలేకపోతున్నారు. చాలా సూపర్ఫిషియల్ రిలేషన్షిప్స్ ఉంటున్నాయి. జస్ట్ బాడీ చూసి, లుక్స్ చూసి రిలేషన్షిప్స్ ఉంటున్నాయి. సో డీప్ రూటెడ్ కనెక్షన్స్ రావట్లేదు. ఈ డీప్ రూటెడ్ కనెక్షన్స్ లేకపోతే సెక్షువల్ అట్రాక్షన్ కూడా తక్కువ, గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది, బట్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది సస్టైన్ అవ్వదు, ఎందుకంటే సోల్ కనెక్ట్ లేదు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎక్కువ ఉండడము, ఇప్పుడు పోర్నోగ్రఫీ అడిక్షన్ కూడా ఎక్కువ ఉంది కదా. సో దానివల్ల కూడా ఇష్యూస్ ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం మనం. మెకానికల్ సెక్స్, ఎమోషనల్ డిస్కనెక్ట్, ఇవన్నిటి వల్ల కూడా ఫర్టిలిటీ తగ్గుతుంది. సో మెడికల్ రియాలిటీ చెక్ ఏంటి? 50sలో IVF లేదు, ఈ ఇంజెక్షన్స్ లేవు, ఎగ్స్ పెంచడానికి ఎగ్ ఫ్రీజింగ్ లేదు, అయినా కానీ ఫర్టిలిటీ న్యాచురల్గా పనిచేసింది. ఇప్పుడు IVF ప్రతి చోటు ఉంది, IUI ప్రతి చోటు ఉంది, PRP అని మీరు వినుంటారు. అయినా కానీ సంతానలేమి సమస్య చాలా పెరుగుతుంది. సో నిజమేంటంటే మెడిసిన్ అడ్వాన్స్ చేస్తుంది, కానీ మన బయాలజీ పడిపోతూ ఉంది, మన బాడీ స్ట్రెంగ్త్ పడిపోతూ ఉంది. పాతకాలంలో ఇంకా ఫర్టైల్ ఉండే, ఎందుకంటే ప్రాపర్ ఏజ్ ఉండే, న్యాచురల్ ఫుడ్, క్లీన్ వాతావరణం, మంచి స్లీప్, లో స్ట్రెస్ అండ్ రిలేషన్షిప్స్ బాగుండే, అందుకనే వాళ్ళకి ఫర్టిలిటీ కూడా బాగుండే. ఇప్పుడు ఫర్టిలిటీ ఒక జబ్బు కాదు, లైఫ్ స్టైల్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఇది ఒక రియాలిటీ లాగా మారిపోతుంది. మన లైఫ్ స్టైల్ రియాలిటీ, పిల్లలు అవ్వకపోవడం కూడా రియాలిటీ లాగా మారిపోతుంది, మనం మారకపోతే.